గంభీర్ అంటేనే కాస్త కోపదారి మనిషి. ప్రత్యర్థులే కాదు జట్టు సభ్యులపై కూడా రుసరుసలాడిన సందర్భాలు ఉన్నాయి. తప్పులను ముక్కుసూటిగా చెప్పే వైఖరి ఉన్న గంభీర్ ఇక హెడ్ కోచ్ అయ్యాక సైలెంట్ ఉంటాడా? జట్టులో ఫెయిల్ అవుతున్న సభ్యులపై సీరియస్ అయ్యాడు. సీనియర్లు జూనియర్లు అనే తేడా కూడా లేకుండా డ్రెస్సింగ్ రూమ్లో అందరికీ ఓ క్లాస్ పీకాడు. ప్లేయర్లను గాడిన పెట్టేందుకు రూట్ మార్చిన గంభీర్ ఇప్పుడు కాస్త కఠినంగా వ్యవహరిస్తున్నాడు. హెడ్ కోచ్గా పదవి తీసుకున్న గంభీర్ ప్లేయర్లకు పూర్తి ఫ్రీడమ్ ఇస్తానని, కెప్టెన్కు తన స్వంత నిర్ణయాలు అమలు చేసేలా చూస్తానని హామీ ఇచ్చాడు. అయితే ఇప్పుడు అదే టీమిండియా కొంప ముంచినట్లు అయింది. పేలవ ప్రదర్శన, వరుస పరాభవాలతో ప్లేయర్లతో పాటు కోచింగ్ స్టాఫ్ పైన విమర్శలు వస్తుండటంతో గంభీర్ రూట్ మార్చేశాడు. ఇకపై తాను చెప్పినట్లే ఆడాలని స్పష్టం చేశాడు. 4వ టెస్టులో ఓడిపోయిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లిన గంభీర్ ఇదే విషయాన్ని ప్లేయర్లకు తెలిపాడు. పరిస్థితులకు తగ్గట్లుగా ఆడకుండా తమ సహజ శైలిలో ఆడితే ఎలా అని గంభీర్ ఫైర్ అయినట్టు తెలుస్తోంది. గౌతి వ్యూహలకు మైదానంలో మనవాళ్లు ఆడే తీరుకు పొంతన లేదని అంటున్నారు. గౌతి నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం ఆడని ప్లేయర్లను జట్టు నుంచి తప్పించాల్సి ఉంటుందని హెచ్చరించాడు కూడా. బంగ్లాదేశ్ సిరీస్ నుంచి ఫెయిల్ అవుతున్న ఆటగాళ్ల లిస్టును డ్రెస్సింగ్ రూమ్లో అనౌన్స్ చేశాడు. వారి ఆట తీరుని వివరించిన తీవ్రంగా మండిపడ్డాడు. తమ తప్పులు తెలుసుకోకుండా వరుసగా అదే రీతిలో ఫెయిల్ అవడంపై గంభీర్ సీరియస్ అవుతున్నాడు. జట్టులో చాలా మంది ఆటగాళ్లకు గంభీర్ మధ్య ఏకాభిప్రాయం లేదనేది పుకార్లు కాదు, నిజమేనని గంభీర్ తీరుతో స్పష్టమైంది. కొందరు ఆటగాళ్లు కోచ్గా గంభీర్ విశ్వాసాన్ని పొందలేకపోయారట. ఆసీస్ సిరీస్ ముందు నుంచే భారత డ్రెస్సింగ్ రూమ్లో ఒక రకమైన ఘర్షణ వాతావరణం నెలకొట్టినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ సిరీస్కు పుజారాను తీసుకోవాలనే గంభీర్ ప్రతిపాదనను సెలెక్షన్ కమిటీ తిరస్కరించింది. గత కొన్నేళ్లుగా అన్ని ఫార్మాట్లలో భారత్దే ఆధిపత్యం. విరాట్ కోహ్లీ, రవిశాస్త్రి, రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్ హయాంలో టీమిండియా ఎన్నో చిరస్మరణీయ విజయాలను నమోదు చేసింది. ఇప్పుడు ఆ శకం ముగిసింది. ద్రవిడ్ రిటైర్మెంట్తో గంభీర్ కోచ్ పదవిలోకి వచ్చాడు. ఏరికోరి గడ్డం పట్టుకొని మరీ బీసీసీఐ గంభీర్కు హెడ్ కోచ్ పదవిని కట్టబెట్టింది. తను పెట్టిన ప్రతి కండిషన్కు కూడా తలూపింది. కోచింగ్ స్టాఫ్లో తాను చెప్పిన వారినే నియమించింది. ఇక భారత క్రికెట్ మరింత మెరుగుపడుతుందని, శిఖరాగ్రానికి చేరుతుందని భావించారంతా. కానీ తీరా చూస్తే ఈ 10 ఏళ్లలో ఎప్పుడూ చూడని ఓటములను నమోదు చేస్తోంది. గంభీర్ హెడ్ కోచ్ అయిన తర్వాత ఆడిన 3 సిరీస్లలో భారత్ దారుణంగా విఫలమైంది. శ్రీలంకతో వన్డే సిరీస్ ఓడిపోగా స్వదేశంలో 12 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్తో టెస్ట్ మ్యాచ్ ఓడిపోయింది. ఆ సిరీస్ వైట్ వాష్ అయ్యింది కూడా. ఇప్పుడు ఆస్ట్రేలియా సిరీస్తో అయినా రాత మారుతుంది అనుకుంటే ఫస్ట్ మ్యాచ్లో గెలిచిన మనవాళ్లు తర్వాత తమ చెత్త ప్రదర్శనను కొనసాగిస్తున్నారు. 5 మ్యాచ్లో సిరీస్ను కోల్పోయే పరిస్థితికి వెళ్ళిపోయింది. దీనికి కారణంలో సీనియర్లు రోహిత్ కోహ్లీ ఫెయిల్ అవ్వడమే కాక కోచ్ గంభీర్ను కూడా నిందిస్తున్నారు. రోహిత్ కోహ్లీని రిటైర్ అయిపోమని సలహాలు ఇస్తూనే గంభీర్ను కోచ్ పదవి నుంచి తప్పించాలనే డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం టీమిండియాలో ప్లేయర్లంతా గొప్ప ప్రదర్శన చేస్తుండటంతో జట్టు నుంచి ఎవరిని తప్పించాలని సెలెక్టర్లకు తలనొప్పిగా ఉండేది. టీంలో సమతుల్యత లోపించడంతో ఇప్పుడు ఎవరిని ఆడించాలి, ప్లేయింగ్ 11ను ఎవరిని ఎంపిక చేయాలనే సందిగ్ధత నెలకొంది. సిరీస్ కోల్పోకుండా ఉండాలి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆశలు సజీవంగా ఉండాలంటే భారత్కు సిడ్నీ టెస్ట్ కీలకమైంది. ఈ సిరీస్తోనే కోహ్లీ, రోహిత్ సహా గంభీర్ టీం ఫ్యూచర్ ఆధారపడి ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. టీమిండియా వరుస వైఫల్యాల నేపథ్యంలో గంభీర్ సహా మిగతా కోచింగ్ స్టాఫ్ పై బీసీసీఐ ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తోంది. అటు కోహ్లీ, రోహిత్ ఎంపికపై కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే వీరు రిటైర్మెంట్ తీసుకోవాలనే డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి. ఈ అవమానాలు తట్టుకోలేకే సిరీస్ మధ్యలో అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఫిబ్రవరిలో ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది. ఈ గ్యాప్లో టీమిండియా పలు సిరీస్లు కూడా ఆడనుంది. వీటిలో టీమిండియా ప్రదర్శన మెరుగుపడకపోతే మాత్రం కోచ్గా గంభీర్ పోస్టు ప్రమాదంలో పడినట్టేనని బోర్డు అధికార వర్గాలు చెప్తున్న మాట. అటు కోహ్లీ, రోహిత్ కు కూడా ఫిబ్రవరి వరకు డెడ్ లైన్ పెట్టినట్లు తెలుస్తోంది.
ద్రవిడ్ రిటైర్మెంట్ ప్రకటన, గంభీర్ పర్యవేక్షణలో కోల్కతా ఐపీఎల్ గెలవటంతో బీసీసీఐ అతని వైపే ఆసక్తి చూపింది. అయితే ఇప్పుడు వరుస వైఫల్యాలు నమోదవుతుండటంతో ప్లేట్ తిప్పినట్లు తెలుస్తోంది. తమ మొదటి ప్రాధాన్యత వివిఎస్ లక్ష్మణ్ అని హెడ్ కోచ్ పదవికి అతను నో చెప్పడంతో తప్పనిసరి పరిస్థితిలో గంభీర్ను ఆశ్రయించినట్లు ఓ బీసీసీఐ అధికారి మీడియా ముందు చెప్పుకొచ్చాడు. దీంతో ఇప్పుడు గంభీర్ పదవికి గండం తప్పదని స్పష్టమవుతోంది.